ఈరోజు నేను కొండగట్టు వెళ్ళామన్నమాట. అనుకోకుండా ఈ ప్రోగ్రాం అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. మనం చూస్తున్నంత కొండగట్టుకు చేరుకున్నాం అన్నమాట. ఇది ఆటోలో పైకి వెళ్తున్నాము ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి. అసలు దీని చరిత్ర ఏంటంటే, పూర్వము రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సమయంలో లక్ష్మణుడు మూర్చిపోతారు కదా, అప్పుడు సంజీవిని ఆ లక్ష్మణుడిని బతికించడానికి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చేందుకు బయలుదేరాడు అన్నమాట. అయితే అతను తెచ్చేలోపే అంటే దారిలో అలా వస్తూ ఉంటారనమాట. ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొని అందులో నుంచి ఒక చిన్న చర్య, అంటే ఒక చిన్న కొండ చర్య రాలి ఆయన చేతిలో నుంచి, కొండ మోస్తున్నారు కదా, ఆయన చేతిలో నుంచి ఒక చిన్న కొండ చర్య రాలి కింద పడిపోతుంది అనమాట. అయితే ఆ కింద ఆ చర్య పడిపోయినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదే కొండగట్టు అనమాట. అయితే ఆ ప్రాంతాన్ని మనల్ని ఏదైతే పర్వతం నుంచి చర్య కింద పడిపోయిందో ఆ ప్రాంతాన్ని కొండగట్టు అని పిలుస్తూ ఉంటారనమాట. అయితే చాలామంది అంటే ఇది పూర్వకాలంలో మనకి రామాయణ మహాభారత కాలంలో జరిగినటువంటి సంఘటన. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి ని దర్శించుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పేసి చాలా భక్తుల నమ్మకం అన్నమాట. అక్కడికి వచ్చి నేను చూశాను, అంగ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు, మోకాళ్ళ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆ గుడి చుట్టూరు. ఎంత మహిమ కలిగి ఉంటే అక్కడ ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఎంత ఎండ మండిపోతుంది, ఆ ఎండలో కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అన్నమాట. మరి ఆ కొండగట్టు ఎక్కడుందా అని చూస్తున్నారు కదా, ఆలోచిస్తున్నారా? మన తెలంగాణ జిల్లాలేనండి. తెలంగాణ జిల్లాలో జగిత్యాల జిల్లా, అంటే తెలంగాణలో జగిత్యాల జిల్లా మాల్యాలం మండలం ముత్యంపేట గ్రామానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇది అంటే జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. కొండలు, లోయలు, ఇక సెలయేరు మధ్యన కొండగట్టు ఎంత బాగుందంటే సౌందర్యము, ప్రకృతి సౌందర్యము ముచ్చట కలుగుతుందన్నమాట. ఇంకా అక్కడ చాలామంది ఆ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. చాలామంది అక్కడ నిద్ర చేసి తెల్లారి అక్కడ దర్శనం చేసుకొని వెళ్తారంట. ఇంకా 41 రోజు పాటు అక్కడ మండలం దీక్ష తీసుకుని పూజ చేసినట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని కూడా అక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇక చరిత్రని చూసి మనం, అంటే మన పురాణాలే కదండి మనకి ఆదర్శంగా నిలిచేది. మన ఆచార సాంప్రదాయాలైనా కానీ ఏదైనా కానీ మన పురాణాల ఆధారంగానే ఉంటాయి కదా. అప్పటి కాలంలో ఉన్నదే ఇవన్నీ. ఇక్కడ ఈ చెట్టు ఉంది కదండి, రావి చెట్టు, ఇక్కడ ప్రదక్షిణ చేస్తారనమాట. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చిన్నది. అక్కడ 365 ఒత్తులు వెలిగించే వాళ్ళు అవి వెలిగిస్తున్నారు. ఇంకా దీపాలు, కొంతమంది ఒంటి ఒత్తుతో కూడా దీపాలు, అంటే పువ్వొత్తు దీపాలు కూడా వెలిగిస్తూ ఉన్నారనమాట. దాని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని అన్నారు. అది ఎన్ని వందల సంవత్సరాల కిందటి నుంచో ఆ చెట్టు అక్కడ ఉందని అక్కడ ఉన్న వాళ్ళు నేను వెళ్తే చెప్పారనమాట. సుమారు 400 సంవత్సరాల క్రితము అక్కడంట ఈ కొడిమయాల దగ్గర సింగ సంజీవుడు అనే ఒక యాదవుడు, అంటే ఆవులు కాసుకునే వాళ్ళు ఉండారు. అయితే ఆ ఆవులు మేపుతూ ఆ కొండ ప్రాంతానికి వచ్చాడంట. అయితే ఆ మందలో ఒక ఆవు తప్పిపోయి ఎక్కడో వెళ్ళిపోయిందనమాట. అయితే సంజీవుడు వెతకగా ఒక చింత చెట్టు కింద కనిపించిందనమాట సేద తీరుతూ. ఇక ఆయన కూడా అక్కడే నిద్రపోయాడు అనమాట. కలలో ఆయనకి స్వామివారు కనిపించి, నేను ఇక్కడే కోరంద పొదలో ఉన్నాను అని చెప్పాడంట. అయితే నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు, నాకు చాలా కష్టంగా ఉంది, ఎండకి ఎండిపోతున్నాను, వానకు తడిచిపోతున్నాను, నాకు ఏ నీడ లేదు అని చెప్తాడంట. అంతేకాకుండా ఆవు జాడను కూడా అదిగో అక్కడే ఉంది అని చెప్పేసి మాయమైపోయాడు అనమాట. అలా ఆ సంజీవుడు ఆ చెట్టు కింద పడుకున్నప్పుడు ఈ విధంగా తెలిసిందనమాట కలలో. వెంటనే ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి చూస్తే ఆవు పక్కకే ఉంది.
అయితే వెంటనే శ్రీ ఆంజనేయుడు కూడా అక్కడ కనిపించాడు అనమాట. అయితే అలా పక్కకే కనిపించింది అనమాట. ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామి కూడా అక్కడే కనిపించేసరికి అలా సంజీవుని మనసులో అలా భక్తి అలా ఆయన మీద అలా ఉండిపోయింది అనమాట. ఆయన పాదాలు అంటే ఆయన పాదాలను నమస్కరించాడు అనమాట చేతులెత్తి. ఇంకా శంఖ చక్ర గదాధారియే అక్కడ ఆంజనేయ స్వామి వారు విశ్వరూపంతో పంచముఖాలతో నారసింహ వక్రంతో ఉత్తరాభిముఖంగా ఆయన అక్కడ ఉండిపోయారనమాట. ఆ చిన్న ఆలయము అప్పుడు ఒక చిన్న గుడి నిర్మించారనమాట. అదే ఇప్పుడు 2 ముఖాలతో వేయించేసి ఉండడము, ఇలాంటి ప్రత్యేకతలు ద్విముఖాలు ఇలాంటివి అంటే ఇలా అక్కడ వెలిసారు అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉంటారు కొంతమంది. ఇంకా సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి నారసింహ వక్రము, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీత కలిగినటువంటి స్వరూపాలు ఉండడం చాలా విశేషమని చెప్తుంటారు. ఈ గుడి 300 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడని చెప్తారన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి దేవాలయం మాత్రం 160 సంవత్సరాల క్రితము కృష్ణరావు దేశముఖిచే కట్టించబడిందంట. చాలా బాగుందండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి వారు ఆలయం కూడా ఈ కొండపైనే ఉందండి. చాలామంది బేతాళ కొండకు ఆనుకొని ఎంతోమంది ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళని చూస్తే కూడా అంటే నేను అది ఇంకా తీయలేదు కానీ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట అదేంటి అనేది. చాలా బాగుందండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా. మీరు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కొద్దిగా తప్పులు ఏమన్నా దొర్లినట్లయితే క్షమించగలరు. ఆ తప్పుల్ని సరి చేసుకోగలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అగరబత్తి అక్కడే ఉంది.